కొత్తగా రిలీజ్ అయిన ఓటీటీ సినిమాలు ఏంటి, అసలు చూడాలా వద్దా, అదేంటో చూద్దాం. అంతకంటే ముందు నా వీడియోస్ మీ దాకా వస్తున్నాయంటే మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఫస్ట్ వచ్చేసి ఒక పథకం ప్రకారం ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు విలన్ని గెస్ట్ చేస్తే 10,000 ఇస్తామన్నారు. క్లైమాక్స్ దాకా విలన్ని గెస్ట్ చేయడం కొంచెం కష్టమే. మరి మూవీ ఎలా ఉందంటే, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన హీరో క్రిమినల్ కేసు సాల్వ్ చేసి న్యాయం చేస్తూ ఉంటాడు. అలాంటి హీరోకి ఎలాంటి ప్రాబ్లం వచ్చింది అన్నదే మిగతా స్టోరీ. పర్లేదు, ఒకసారి చూడొచ్చు. సెకండ్ వచ్చేసి జాక్సన్ బజార్. ఈ మలయాళం సినిమా బేసిక్ స్టోరీ వచ్చేసి ఆర్కెస్ట్రా ప్లే చేసుకున్న ఒక బ్యాచ్ వాళ్ళు ఉండే ఏరియాలో గవర్నమెంట్ హైవే రోడ్ ప్లాన్ చేసి వాళ్ళని వెళ్ళిపోమంటది. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని వాళ్ళు ఎలా ఫేస్ చేశారన్నది మిగతా స్టోరీ. ఫస్ట్ చూపించిన ప్లాట్కి అండ్ తర్వాత స్టోరీ ఇంకొకటి వెళ్తుంది, అది నాకు నచ్చలేదు. ఇట్స్ అ వన్ టైం వాచబుల్ ఫిలిం. థర్డ్ వచ్చేసి చతురం. ఈ మలయాళం సినిమా బేసిక్ స్టోరీ వచ్చేసి బాగా బలిసిన ఒక ముసలోడు వయసులో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకొని టార్చర్ చూపిస్తూ ఉంటాడు. ఒకరోజు యాక్సిడెంటల్గా కింద పడి మంచాన పడతాడు. ఈ అమ్మాయి కేర్ టేకర్గా వచ్చిన వాడితో ఎఫైర్ పెట్టుకుంటుంది. ఇక తర్వాత మీరు ఊహించిందే, బిలో యావరేజ్ మూవీ. ఫోర్త్ వచ్చేసి బూమెరాంగ్. ఈ మలయాళం సినిమా బేసిక్ స్టోరీ వచ్చేసి ఒకరంటే ఒక్కరు తెలియని ఒక ముగ్గురు ఒక ఫ్లాట్లో ఇరుక్కుంటారు. హనీ అనే అమ్మాయి వీళ్ళని ఇరికిస్తుంది. వాళ్ళకి హనీకి అసలు సంబంధం ఏంటి అన్నది మిగతా స్టోరీ. ఇట్స్ యావరేజ్ మూవీ. ఫిఫ్త్ వచ్చేసి బద్దం భాస్కర్. ఈ సినిమా ఏంటో, సినిమా స్టోరీ ఏంటో, అసలు ఏందో ఏం అర్థం కాదు. ఇట్స్ అ వరస్ట్ మూవీ. మరిన్ని అలాంటి రివ్యూస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.